శశికళ జైలు పాలైన సమయంలో చాలా మంది ఆమె భర్త నటరాజన్ గురించి చర్చించుకున్నారు. ఇంత జరుగుతున్న నటరాజన్ ఎందుకు మౌనం వహించారనే అంశం చర్చకొచ్చింది. నటరాజన్ కూడా కోర్టు కేసు వెంటాడుతోంది. 1993 నాటి సిబిఐ కేసు మద్రాస్ హైకోర్టులో విచారణకు రాబోతుంది. 1994లో నటరాజన్ విదేశాల్లో వినియోగించే లెక్సస్ కారును దిగుమతి చేసుకున్నారు. ఆ వాహనం 1993 మోడల్ పాత కారని దొంగపత్రాలు సృష్టించి సుంకాన్ని ఎగ్గొట్టి ఫెరా చట్టాన్ని నటరాజన్ ఉల్లంఘించాడు. ఇతని చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు ₹1 మేర నష్టం వాటిల్లిందని ఈడీ వాదన. ఈ కేసును విచారించిన సిబిఐ, ఈడీ నటరాజన్పై వేరువేరుగా కేసు నమోదు చేశాయి. ఆర్థిక నేరాలను విచారించే కోర్టుకు ఈడీ ఈ కేసుకు సంబంధించి ఓ లేఖ కూడా రాసింది. ఈ కేసును త్వరితగిన విచారణకు స్వీకరించాలని తాజాగా సిబిఐ మద్రాస్ హైకోర్టుకు విన్నవించింది. ఈ కేసు ఫిబ్రవరి 27న మద్రాస్ హైకోర్టులో తుది విచారణకు రానుంది. శశికళతో పాటు ఆమె జైలుకెళ్లే ముందు నియమించిన అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ టీటీడీ దినకరన్ పై పెండింగ్ లో ఉన్న కేసులను కూడా త్వరగా విచారించాలని ఆర్థిక నేరాల కోర్టుకు ఈడీ లేఖ రాసింది. ఈ కేసుల తీవ్రతను చూస్తే వీరు కూడా కటకటాలు లెక్కించి తప్పదంటున్నారు వీరి ప్రత్యర్థులు. జైల్లో ఉన్న శశికళకు ఇప్పటికీ ఈ సమాచారం అందినట్లు తెలుస్తుంది. భర్త కూడా జైలుకి వెళ్తారేమో అని ఆమె ఆవేదన చెందినట్లు సమాచారం.